కేవలం గంట సేపు చర్చ. తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు, షార్ట్ డిస్కషన్, అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతుందా? బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతుందా? బీసీలకు రాజకీయ సాధికారిత అంటే మీకు చిన్నగా కనబడుతుందా? చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు మీరు? మీకు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే, లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది? మీరు పెడితే అసెంబ్లీలో బిల్లు పెట్టండి, అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి బాజాప్తా మీరు ఏదైతే చెప్పినో బీసీలకు అట్లా రిజర్వేషన్ ఇవ్వండి. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే మాకంత ఇస్తామని చెప్తున్నారు కదా. 46.3% బీసీలు, 10% ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి 56.3% రిజర్వేషన్లు ఇవ్వండి, మీరు అమలు చేయండి. ఇది ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి. ఎందుకోసం మేము డిమాండ్ చేస్తున్నామంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయం ఎందుకు పోతుంది? మీరు ఇదే మోసం కర్ణాటకలో చేసింది, ఇదే మోసం మీరు బీహార్లో చేసింది. ఈ రాష్ట్రంలో నిన్న గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి, అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనంలో తీసుకుంటే ప్రజాస్వామికవాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి విషయం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడి, మరి పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా, లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీల కులమైన దేశవ్యాప్తంగా కేవలం బ్రిటిష్ వాళ్ళే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం. తద్వారా మనకు వచ్చినటువంటి డేటాను తీసుకొని అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఆనాడే పడింది, అందులో డేటాను వాడుకొని మనం వివిధ కులాలకు అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో మేము ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో దాన్ని రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకోవాలనేటటువంటి పెద్ద విస్తృతమైనటువంటి అంశాన్ని తోడు చేసుకొని